మనం ఒక బుక్ షాప్కి వెళ్ళి ఒక బుక్ కొందాం అనుకుంటే ఆ 600 పేజీలో 500 పేజీలో బుక్ మొత్తాన్ని చదవకుండా దాని ప్రిఫేస్ని చదువుతాం. ఆ బుక్ యొక్క మీనింగ్ని అర్థం చేసుకుంటాం కదా. అందుకోసమే కదా ప్రిఫేస్ రాసేది. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద బల్కియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ని అర్థం చేసుకోవడానికి ప్రిఫేస్, ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ని కూడా చదవాలి. ఎందుకంటే ఇండియన్ డెమోక్రసీ ఎలాంటిది, అసలు ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటిది, ఇండియన్ పీపుల్ ఎలాంటి వాళ్ళు ఎలాంటి మెథడ్స్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఫాలో అయ్యే జస్టిస్ ఎటువంటిది, వాళ్ళు లిబర్టీని ఫాలో అవుతారా కాదా, ఈక్వాలిటీ వాళ్ళకు ఉందా లేదా, ఇవన్నీ అర్థం కావాలి అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న జిస్ట్ మొత్తాన్ని ఒక డాక్యుమెంట్ లేదా ఒక ప్రియాంబుల్గా మనం చదువుకోవాల్సి వస్తుంది. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic, and political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact, and give to ourselves this Constitution. ప్రియాంబుల్ బాగుంది కదా, చదువుతుంటే మనకేదో తెలియని దేశభక్తి పెరుగుతున్నట్టుంది. అసలు ఈ ప్రియాంబుల్ని ఒకసారి విడదీసి చదువుదాం. అసలు ఏముంది ఈ ప్రియాంబుల్లో? ఈ ప్రియాంబుల్ మనకేం చెప్తుంది? ఒక ఎన్ఆర్ఐ కానీ, ఒక ఇండియన్ కానీ, ఒక ఫారిన్ నేషనల్ కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని తెలుసుకుందాం అనుకుంటే ఈ ప్రియాంబుల్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, ఈ ప్రియాంబుల్ని చదివే మేము, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, మాకై మేము రిజాల్వ్ చేసుకుంటూ, మాకై మేము ఒప్పుకుంటూ ఇండియాని ఎలా మార్చుకున్నామంటే ఇండియా ఒక సోవరెన్ కంట్రీగా మార్చుకున్నాము. సోవర్నిటీ, మమ్మల్ని ఎవడు దెబ్బతీయలేడు, మమ్మల్ని ఎవరు డామినేట్ చేయడు, మేము ఒకరి కింద గుత్తాధిపత్యంలో లేము, మేము బ్రిటిష్ కాలంలో లేము, మేము ఏ కంట్రీ కింద పనిచేయట్లేదు, ఏ కంట్రీకి భయపడట్లేదు. ఇండియా ఈజ్ అ సావరెన్ కంట్రీ, ఇండియా ఒక ఇండిపెండెంట్ కంట్రీ. రెండో పదం సోషలిస్ట్. మన సోషలిస్ట్ భావాలు మన బ్లడ్లో ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ఇండియా హిందూయిజం కానీ, క్రిస్టియానిటీ కానీ, ఇస్లాం కానీ ప్రతి ఒక్క రిలీజియన్ చెప్పేది హెల్ప్ ఆల్, సర్వ్ ఆల్ అంటుంది కదా. సో రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజియన్, మన ఇండియన్ బ్లడ్లో ఉన్న క్వాలిటీ ఏంటంటే అందరికీ హెల్ప్ చేయండి. సోషలిజం కూడా అదే చెప్తుంది. కేవలం కొంతమందే కాకుండా అందరూ డెవలప్ అయ్యే విధంగా గవర్నమెంట్ కొన్ని పాలసీస్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇండియా అనేది ఒక సోషలిస్ట్ కంట్రీ, ఇండియా అనేది క్యాపిటలిస్ట్ కంట్రీ కాదు. కానీ ఇప్పుడు మనం ఫాలో అయ్యే మెథడ్స్ పూర్తిగా వేరు. ఇండియాని అమ్మడం పక్కన పెడితే ఇండియాలో ఉండే పిఎస్యు కంపెనీస్ని, ఇండియాలో ఉండే ఇన్స్టిట్యూషన్స్ని, ఇండియాలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అమ్మేస్తున్నాం. వీఆర్ ప్రైవేటైజింగ్ ఎవ్రీథింగ్. వీఆర్ నాట్ గివింగ్ రెంట్ ఆర్ లీజ్, వీఆర్ ప్రైవేటైజింగ్. క్యాపిటలిస్ట్ అనేది మంచిదే కాదనం, కాంపిటీషన్ ఉండాలంటే క్యాపిటలిజం ఉండాలి. కానీ కంప్లీట్ క్యాపిటలిజం క్రోనీ క్యాపిటలిజం వైపు దారితీస్తుంది. ఎవరో ఒకరి ఇద్దరి మధ్యలో ఉండే గుత్తాధిపత్యం ఎప్పుడూ మంచిది కాదు. సో మన రాజ్యాంగం చెప్పింది కదా మనం ఒక సోషలిస్ట్ కంట్రీ అని. అంటే గవర్నమెంట్ ఎప్పుడైనా సరే అందరికీ హెల్ప్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. మనం అనుకుంటూ ఉంటాం కదా, గవర్నమెంట్కి ఏం పట్టింది, మనం ఎందుకు గవర్నమెంట్కి హెల్ప్ చేయాలి, లేదా గవర్నమెంట్ మనం ఎందుకు హెల్ప్ చేయాలని. సో మనం ఎందుకు గవర్నమెంట్కి హెల్ప్ చేయాలంటే ట్యాక్స్ రూపంలో. బికాజ్ ఇఫ్ ఇండియా షుడ్ బి ఎ సోషలిస్ట్ కంట్రీ, ఇండియా మనందరికీ లేదా మన దేశంలో ఉండే పేదలందరికీ హెల్ప్ చేయాలి అంటే మనం ఇండియాకి హెల్ప్ చేయాలి, మన ట్యాక్స్లు మనం కట్టాలి. అలాగే మూడో పదం సెక్యులర్. అంటే మనం ఫ్రెంచ్ మోడల్ ఆఫ్ సెక్యులరిజంని ఫాలో అవ్వట్లేదు. ఎవ్వరు ఏ రిలీజియన్ని ఫాలో అవ్వకూడదు. పబ్లిక్ ప్లేసెస్లో హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ఇస్లాం అయినా మీరు మీ రిలీజియన్ని చూపించకూడదు అనేది ఫ్రెంచ్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం. కానీ మంది ఆ మోడల్ ఆఫ్ సెక్యులరిజం కాదు. నువ్వు హిందువా, టెంపుల్కి వెళ్ళి బొట్టు పెట్టుకొని నీ ఇష్టం వచ్చింది చేసుకో. క్రిస్టియనా, సిలువ వేసుకో. ఇస్లామా, క్యాప్ పెట్టుకొని రోడ్డు మీద నమాజ్ చేసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే నీ రిలీజియన్ నీకు ఆ హక్కుల్ని ఇస్తుంది. ఇండియా ఈజ్ సెక్యులర్ కంట్రీ. నువ్వు పక్క మతాలని ద్వేషించకూడదు. నీ మతాన్ని నువ్వు ఫాలో అవ్వచ్చు, పక్క మతాన్ని ద్వేషించొద్దు. ఈ మోడల్ ఆఫ్ సెక్యులరిజం ఇండియాది.
ఇండియన్ గవర్నమెంట్కి ఒక రిలీజియన్ లేదు, కానీ ఒక రిలీజియన్ని ఫాలో అవుతుంటే దాన్ని ఆపే క్వశ్చన్ లేదా ఆపే హక్కు ఏ గవర్నమెంట్కి లేదు. ఒక డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్కి లేని ఒక సెక్యులరిజం ఇండియాకి ఉంది. ఏదో ఒక మెచ్యూర్ డెమోక్రసీకి ఉండాల్సిన సెక్యులరిజం ఇండియా ఫాలో అవుతుంది. అందుకోసమే కొన్ని ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, బట్ దాని అన్నిటిని ఈజీగా అవలీలుగా మనం దాటుకొని వచ్చేయచ్చు. 4వ పదం డెమోక్రటిక్. ఇండియా అనేది డెమోక్రటిక్ కంట్రీ. ఇండియా డెమోక్రటిక్ కంట్రీ అవునా కాదా అది పెద్ద డిబేట్. ఎందుకంటే పేరుకి డెమోక్రసీ అంటున్నాం, కానీ పవర్ అంతా ఒకరి చేతిలో ఉందేంటి, ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉందేంటి, లేదా స్టేట్లో చీఫ్ మినిస్టర్ చేతిలో, డిస్ట్రిక్ట్ అథారిటీ లేదా డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేతిలో ఉందేంటి, అది ఎంతవరకు సబబు మీరు అడగచ్చు. మంది ఇండైరెక్ట్ డెమోక్రసీ, డైరెక్ట్ డెమోక్రసీ కాదు. ఏ లగ్జంబర్గ్, సింగపూర్ అయితే నువ్వు నేను మన ఇద్దరం కలిసి పార్లమెంట్కి వెళ్ళి మన ఎంపీతో మాట్లాడి చట్టాల్ని మార్చుకొని రావచ్చు. కానీ అలాంటి డెమోక్రసీ కాదు మంది. 137 కోట్ల పాపులేషన్ ఉన్న కంట్రీలో డైరెక్ట్ డెమోక్రసీ వర్క్ అవ్వదు. మనం కొంతమంది రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకొని ఎమ్మెల్యే అని పేరు పెట్టాం, ఎంపీ అని పేరు పెట్టాం, ఎమ్మెల్సీ అని పేరు పెట్టాం, ఎంపీలని లోక్సభకు పంపిస్తున్నాం, కొంతమందిని రాజ్యసభకు పంపిస్తున్నాం. ఇలా రకరకాలుగా డివైడ్ చేసి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డ్ మెంబర్ నుంచి ప్రెసిడెంట్ ఎన్నిక వరకు అన్నీ డెమోక్రటిక్ ఫామ్లో జరిగి మన రిప్రజెంటేటివ్స్గా పార్లమెంట్లో మీరు కొట్టుకోండి అని పంపిస్తున్నాం. అఫ్ కోర్స్ వాళ్ళు దాని మీద డిబేట్ చేస్తున్నారో లేదా ఫైట్ చేస్తున్నారో అది ఆ దేవుడికి తెలియాలి. బట్ ఇండియా ఈజ్ ఆల్వేస్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. మన ప్రిన్సిపల్స్, మన దేశం ఇప్పటికీ నిలబడుతుంది, మన ఫ్రీడమ్ మనకు ఉంది అంటే ఆ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్కి ఒకసారి జైగొట్టాల్సిందే. 5వ పదం రిపబ్లిక్. ఇండియా అనేది ఒక హెరిడేటరీ కింగ్ కంట్రీ కాదు. ఒకప్పుడులాగా రకరకాల కింగ్స్, విజయనగర సామ్రాజ్యము, అశోక సామ్రాజ్యము, లేదా కుతుబ్ షాహీలో ఢిల్లీ సుల్తనేట్స్ ఒకరి తర్వాత ఒకరు, వాళ్ళ కొడుకులు అలా ఉన్న సామ్రాజ్యం కాదు. పాలిటిక్స్లో మన ఇండియన్ గవర్నమెంట్ ఫాలో అయ్యేది లేదా ఇండియన్ ఫాలో అయ్యేది రిపబ్లిక్ మోడల్. అంటే ఆ రాజుని లేదా ఆ మినిస్టర్ని, ఆ ప్రెసిడెంట్ని ప్రజలే ఎన్నుకుంటారు తప్ప హెరిడేటరీ కాదు. సో మన ప్రియాంబుల్లో ఏముంది, మన రాజ్యాంగం ఏంటో మన ప్రియాంబుల్ చెప్తుంది. ఏం చెప్పింది? వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, మనము ఈ దేశ ప్రజలైన మనము హ్యావింగ్ సోలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా అంటే మనందరము కూడా ఇండియాని ఎలా చూడాలనుకుంటున్నాము, ఎలా రిజాల్వ్ చేసుకున్నాము, సోవరెన్ కంట్రీగా, సోషలిస్ట్ కంట్రీగా, సెక్యులర్ కంట్రీగా, డెమోక్రటిక్ కంట్రీగా, ఒక రిపబ్లిక్ కంట్రీగా తయారు చేసుకుని అండ్ సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్, ప్రతి ఒక్క సిటిజన్కి ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాము? జస్టిస్ ఇవ్వాలి. ఎటువంటి జస్టిస్ ఇవ్వాలి? సోషల్ జస్టిస్ ఇవ్వాలి, ఎకనామిక్ జస్టిస్ ఇవ్వాలి, పొలిటికల్ జస్టిస్ ఇవ్వాలి. జస్టిస్ అంటే కేవలం న్యాయం, కోర్టులో మాత్రమే దొరికే న్యాయం కాదు, సోషల్ జస్టిస్. సో అందరూ సమానం అనే భావాన్ని కల్పించాలి. ఎకనామిక్ జస్టిస్, ఆపర్చునిటీ ఆఫ్ ఎకనామీ అందరికీ రావాలి. పొలిటికల్ జస్టిస్, ఒక క్యాస్ట్కో ఒక క్రీడ్కో ఎక్కువ పోస్టులు ఇచ్చి ఇంకో క్యాస్ట్కి తక్కువ పోస్టులు ఇచ్చే ఎటువంటి జస్టిస్ మనం ఇవ్వము. జస్టిస్ అందరికీ సమానంగా ఉంటుంది. అలాగే ఇంకో లైన్లో లిబర్టీ ఆఫ్ థాట్. సో లిబర్టీ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఈ సమాజంలో 21st సెంచరీలో లిబర్టీ లేకపోతే డెవలప్మెంట్ ఎక్కడొస్తుందండి? ఒక స్కూల్లో రోజుకి 10 గంటలు ఒక పిల్లోన్ని బట్టి కొట్టిపించి వాడిని సానబెట్టి ఫస్ట్ ర్యాంక్ కొట్టిపించినా సరే వాడు హయ్యర్ ఎడ్యుకేషన్స్లో ఐఐటీకి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అవుతున్నాడు. ఎందుకు? వాడికి ఆ లిబర్టీ లేదు, ఆలోచించే లిబర్టీ లేదు, కాన్సెప్ట్ని అన్ని ఫీల్డ్స్కి అప్లై చేసే లిబర్టీ లేదు. కేవలం ఒక సారో ఒక టీచరో వాడిని ఎలా చదవమంటున్నాడో అలాగే పర్ఫెక్ట్గా చదువుతున్నాడు తప్ప ఆ లిబర్టీ ఆఫ్ థాట్, ఆ లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఆ లిబర్టీ ఆఫ్ బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే వాడు ఫ్రీ కంట్రీలో బతకగలే సిటిజన్ అవుతాడు. లిబర్టీ అనేది అంత ఇంపార్టెంట్. లిబర్టీ ఉంటేనే, స్వేచ్ఛ ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది. కొత్త థింకింగ్ వస్తుంది, కొత్త థాట్స్ వస్తాయి, కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వస్తుంది, కొత్త పేటెంట్స్ వస్తాయి, ఎన్నో డబ్బులు వస్తాయి. అలా కాకుండా ఒకే మోడల్ లాగా డెవలప్ అవ్వాలి, ఒకే మోడల్ లాగా ఆలోచించాలి అంటే ఎలా డెవలప్ అవుతాం చెప్పండి? ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్. సో మన స్టేటస్ ఈక్వల్గా ఉండాలి. ఆపర్చునిటీ, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్. సో స్టేటస్ ఇట్ కెన్ బి డిగ్నిటీ ఆఫ్ లేబర్ కావచ్చు, డిగ్నిటీ ఆఫ్ స్టేటస్ కావచ్చు, ఆపర్చునిటీ కూడా కావచ్చు. సో మనకు ఫండమెంటల్ రైట్స్ అని నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ ఫండమెంటల్ రైట్స్ ఈక్వాలిటీని ఎలా బతికిస్తున్నాయి, ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 19 ఈక్వాలిటీని ఎలా బతికిస్తున్నాయో చెప్తాను. నెక్స్ట్ లైన్లో ఫ్రెటర్నిటీ, అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. సో డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ ఎప్పుడు కాపాడాలి, అలాగే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ కోసం ఎప్పుడూ కష్టపడాలి.
సో నేను ముఖ్యమా దేశం ముఖ్యమా అంటే దేశమే ముఖ్యమని రాజ్యాంగంలో నాకై నేను ఇచ్చుకున్న రాజ్యాంగంలో క్లియర్గా చెప్పుకున్నాను కదా. ఒక ఇండియన్గా ఈ రాజ్యాంగంని నీకై నువ్వే ఇచ్చుకున్నావు కదా. ఏం ఇచ్చుకున్నావు? ఆ రాజ్యాంగంలో ఏం రాసుకున్నావు? నాకు యూనిటీ ముఖ్యము, ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ ముఖ్యము అని చెప్పావు కదా. మరి ఆ మాట మీద నిలబడాల్సిన అవసరం ఉందా లేదా? లాస్ట్లో ఇన్ అవర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, అప్పట్లో పార్లమెంట్ ఉండేది కాదు, 1951 కన్నా ముందు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉండేది. ఇన్ అవర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దిస్ 26th day of November 1949, బాగా గుర్తుపెట్టుకోండి, 26th day of November 1949 డూ హియర్ బై ఇక్కడ నుంచి అడాప్ట్ చేసుకుంటాం. అంటే పైన చెప్పిన ప్రియాంబుల్ని అడాప్ట్ చేసుకుంటూ ఈ రాజ్యాంగాన్ని ఎనాక్ట్ చేసుకుంటూ అండ్ గివ్ టు అవర్ సెల్ఫ్స్ దిస్ కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాము. అంటే ఎవడో బ్రిటిష్ వాడు ఇచ్చిన రాజ్యాంగం కాదు. బ్రిటిష్ వాడు మీరు రాజ్యాంగం చేసుకోండి అని చెప్పాడు కాదన్ను. దానికి నెహ్రూ టీము ఎంతో కష్టపడి రాజ్యాంగం తయారు చేసినా సరే అది యాక్సెప్ట్ అవ్వలేదు. కానీ ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో ఇది ఎవడో ఇచ్చింది కాదు. అందుకోసమే ఫస్ట్ లైన్, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ. మేము ఇండియాని ఎలా చూడాలనుకుంటున్నాము, మన ఆబ్జెక్టివ్స్ ఏంటి, సావరెనిటీ, సోషలిజము, సెక్యులరు, డెమోక్రటిక్, రిపబ్లిక్. మేము ఏం సంపాదించాలనుకుంటున్నాము, జస్టిస్ని, లిబర్టీని, ఈక్వాలిటీని, ఫ్రెటర్నిటీని. అండ్ ఎవరు అడాప్ట్ చేస్తున్నారు ఈ కాన్స్టిట్యూషన్ని, మాకే మేమే అడాప్ట్ చేసుకుంటున్నాము, మాకే మేమే తయారు చేసుకున్నాము, ఎనాక్ట్ చేసుకున్నాము, అండ్ మాకే మేమే ఇచ్చుకుంటున్నాము. గేవ్ టు అవర్ సెల్ఫ్స్ దిస్ కాన్స్టిట్యూషన్. సో ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి ఇది. అంటే ప్రియాంబులే ఇలా ఉంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉండబోతుంది? సో ఒక బుక్ కొనే ముందు ప్రిఫేషన్ లాగైతే చదువుతామో, ఈ రాజ్యాంగాన్ని మీకు అర్థం చేసుకునే ముందు నెక్స్ట్ పాడ్కాస్ట్ ఎపిసోడ్స్లో ఈ రాజ్యాంగం మొత్తాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ ఎపిసోడ్లో మీకు ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. సో హోప్ యూ అండర్స్టూడ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దిస్ బ్యూటిఫుల్ అండ్ బల్కీ కాన్స్టిట్యూషన్. అండ్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్స్ మనం ఈ రాజ్యాంగాన్ని పార్ట్స్ బై పార్ట్స్, షెడ్యూల్స్ బై షెడ్యూల్స్, ఆర్టికల్స్ బై ఆర్టికల్స్ అర్థం చేసుకుంటూ మనకు ఇంత స్వేచ్ఛ ఇచ్చిన ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, అంతవరకు జై హింద్.